ఇది చేసుకోవడానికి మనం ఈ మిరపకాయల్ని అంటే వీటిని చాలా జాగ్రత్తగా వాళ్ళు అలాగే వేయించుతారు, కానీ నేనేం చేస్తున్నా అంటే మనము ఇలా పెనంలో వేసుకొని స్లోగా వీటిని వేయించుకుందాం. లైట్గా వేయించుకుంటే మీకు ఆ చేసుకునే ఆవకాయలో మంచి సువాసన వస్తుంది. కారపొడిని అయితే తెచ్చి వేయించుకోలేం కదా, అందుకని నూనెను వేడి చేసి తర్వాత దాంట్లో వేస్తారు రకరకాలుగా. కానీ ఈ మిరపకాయల్ని ఎక్కువసేపు మీరు వేయించకూడదు, స్లో మంటలో కొంచెం సేపు వేయించుకుంటే మీకు ఇందులో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ బయటకు వచ్చి మంచి ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది. తర్వాత నేను ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా పొడి చేసుకుంటాను. మన ఆవకాయల్లో చాలా సింపుల్ ఆవకాయ ఇది, కాకపోతే నూనె మనం కరెక్ట్గా వేసుకుంటే మనకి ఆవకాయ పాడవకుండా ఉంటుంది. అంతేకాకుండా నేను ఈరోజు వాడుతుంది జలాల్ మామిడికాయ. మనకి రకరకాల మామిడికాయలు పచ్చళ్ళు పట్టుకోవడానికి ఉంటుంది. మా దగ్గర అయితే పునాస కూడా పచ్చడి పట్టేవాళ్ళు, మేము పట్టేవాళ్ళం కాదు, మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది. అయితే ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఆ పునాస కాయలతోటే పచ్చడి పట్టుకునేవాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయతో ఇష్టం, కానీ చాలామంది ఈ జలాల్ మామిడికాయతోటి పచ్చడి పడతారు. ఇంకా ఇది జూన్ ఎండ్ కల్లా మనకి పెద్దగా అవుతాయి, కానీ ఈ లోపల కూడా ఆగలేం కదా, అందుకని చెప్పేసి ఇలా కొన్ని ఫ్రెష్గా పచ్చళ్ళు చేసుకొని తిని ఎంజాయ్ చేస్తాను. చూడండి, ఈ దాంట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలని లైట్గా యాక్టివేట్ చేయడం కోసం నేను ఈ ఎండుమిరపకాయల్ని స్లైట్గా ఇట్లా వేయించుకుంటాను. చెప్పాను కదా, మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు వేయించుకొని దీన్ని మనం పొడి చేసేసి మనం చేసుకునే పచ్చళ్ళు వేసుకుందాం. ఇంకొకటి ఏంటంటే లైట్గా వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పొడి చేసుకోవడానికి మన మిక్సీ జార్లో చాలా ఈజీగా ఉంటుంది. కమర్షియల్గా అంటే కారపొళ్ళు చేసేవాళ్ళు అంటే ఎండమిరపకాయలని ఎండపెడతారు, కాకపోతే ఆ మిషన్లు చాలా ఈజీగా గ్రైండ్ చేసేస్తాయి. అంటే ఒక్క గ్రైండర్ ఉండదు, ఒక మిషన్ చేసేటప్పుడు దాంట్లో 2-3 గ్రైండర్లు ఉండి దాన్ని అంతా ఫైన్గా పొడి చేస్తుంది. మన ఇంట్లో మిక్సీ చేసేటప్పుడు మాత్రం లైట్గా ఇట్లా వేడి చేస్తే దీంట్లో ఉన్న తేమ కూడా కొంచెం తగ్గుతుంది, ఆ సుగంధ ద్రవ్యాలతోటి మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఇలా పెట్టేసి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుందాం. అరోమా బయటకు వచ్చేస్తుంది. ఇలా ప్లేట్లో తీసేసుకుందాం. కానీ ఈ బ్యాంబూ చిల్లీ అనేవి ఇలా పెద్దగా ఎంత బాగుంటాయి చూడండి. సో మనం సూపర్. సో ఈ మిరపకాయలు ఖరీదు ఎక్కువ, అంతేకాకుండా ఈ మిరపకాయలతో చేసిన కారం కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు మార్కెట్లో తెలుసు కదా, వేరే కారపొళ్ళు అయితే 150-200 రూపాయలు దొరుకుతుంది, కానీ ఈ బ్యాంబూ చిల్లీతో దొరికే కారం ఆ రంగు కోసం, ఆ రుచి కోసం దాని రేటు 700-800 వరకు కూడా పలుకుతుంది. అందుకని అవి వంటల్లో వాడరు, మామూలుగా 200 రూపాయలకు దొరికే కారమే వాడతారు. సో ఇప్పుడు 4 గింతలు మనం ఆవాలు, ఒక దాంట్లో సగం కంటే కొంచెం తక్కువ జీలకర్ర, కొంచెం మెంతులు, అంతే. ఇవన్నీ వేసుకున్నాను, కానీ స్లో మంటలో దీంట్లో కూడా మంచి సువాసన బయటకు వచ్చేంత వరకు వేయించేసుకోండి. చూడండి ఎంతో ఈజీగా చక్కగా వీటిని వేయించి కొంచెం ఎప్పుడైతే అవి లైట్గా చిటపట్లాడుతూ ఆ వచ్చే స్టేజ్ ఉంటుంది చూసారా, అప్పుడు స్టవ్ కట్టేయండి. ఇవి చిటపట్లాడాల్సిన అవసరం లేదు, కాకపోతే దీంట్లో పచ్చిదనం లేకుండా మనం లైట్గా కుక్ చేసుకుంటే మన పచ్చడి నిలువు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఆ మంచి సువాసన ఏంటి, మనం ఎందుకు ఎంజాయ్ చేస్తాం, ఆవకాయ ఆవాల సువాసన తోటి అద్దిరిపోతుంది. సో పర్ఫెక్ట్. వీటన్నిటిని వేయించుకున్నా, కానీ ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని పొడి చేసుకోవాలి. తర్వాత మన ఈ బ్యాంబూ చిల్లీ, వరంగల్ నుంచి వచ్చే ఈ చిల్లీతోటి చేసుకుందాం. సో ఇందాక చెప్పినట్టు దీంతో పాటు మనం గుంటూరు చిల్లీ కారం కోసం వేస్తారు, ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం బేడిగి చిల్లీ, అలాగే కొన్ని ఆమ్చూర్ పొడి కూడా వేస్తారని విన్నాను. సో మనకు ప్యాకెట్ మీద చూస్తే మీకు ఇంగ్రీడియంట్స్లో ఉంటుంది. సో మీకు నచ్చినట్టుగా చేసుకోండి. నేను కేవలం ఈ బ్యాంబూ చిల్లీతోటి మాత్రమే ఈరోజు ఆవకాయ చేసుకుంటున్నాను. సో ఈ నూనెని నేను స్టవ్ మీద కొంచెం వేడి చేసేస్తాను. కప్పు కంటే కొంచెం తక్కువ ఇలా వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు నూనె వేడి ఎక్కగానే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నూనె వాడేటప్పుడు ఒక్కసారి ఫుల్గా వేడి చేసేసి తర్వాత దాంట్లో కొంచెం స్టవ్ ఆల్మోస్ట్ కట్టేశాను. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకున్న పేస్టే, బాటిల్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దు, ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చితనం కొంచెం పోవాలి, లైట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాకు కావాలంటే మార్కెట్లో వెళ్తే
వెల్లుల్లి అన్ని చక్కగా ఒలిచి కూడా అమ్ముతున్నాను. కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలిపేసుకోండి. దీంట్లో ఉప్పు లాస్ట్లో మళ్ళీ ఉప్పు మనం కలుపుకుందాం. కాకపోతే దీంట్లో మనకి ఎంత పడుతుందో అంత అందాజులో ఇందులో ఉప్పు వేసాను లైట్గా. కావాలంటే మళ్ళీ లాస్ట్లో, ఎందుకంటే మరుసటి రోజు తప్పకుండా నేను ఎన్నిసార్లు ఆవకాయ చేసినా మరుసటి రోజు తప్పకుండా ఉప్పు అడ్జస్ట్ చేయాల్సి వచ్చేది. సో పర్ఫెక్ట్. మరీ ఎక్కువ ఉందనుకోండి పచ్చళ్ళు ఆ తినడానికి మజా రాదు. ఇది కొంచెం చల్లారనిద్దాం. తర్వాత ఇందులో అన్నీ కలిపేద్దాం. పచ్చడి చేయడానికి మన ఆవకాయ ముక్కలు, దీంట్లో కారం జాగ్రత్త. ఇది ఇంట్లో గ్రైండ్ చేసుకున్నారనుకోండి ఒక అరగంట తుమ్మాల్సిందే. దీంట్లో మన ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, ఆల్రెడీ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసాను. మనం ముక్కలతో పాటు కలుపుకుంటారు చాలామంది. దీంట్లో మనం వెల్లుల్లి కూడా వేయండి. వేసి దీన్ని లైట్గా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చల్లారుతుందో అప్పుడు ఈ ముక్కలతో పాటు కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం చల్లారిపోయిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏదైతే మనం కుక్ చేసుకున్నామో ఇందులో వేయండి. దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఈ నూనె చూడండి ఇలా కలిపిన తర్వాత యూజువల్గా నాకు కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నూనె. అయితే ఇలా మామిడికాయ ఆవకాయ చేసి మనం పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా నూనె ఉంటుంది కదా పైన, ఆ వచ్చే నూనెతోటి నేను రకరకాల కూరల్లో కూడా వేస్తుంటాను. ముఖ్యంగా కొన్ని పులుసులు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఇలాంటివి చేసేటప్పుడు ఆవకాయలో వచ్చిన ఆ నూనెని మీరు వేసుకుంటే కనుక ఆ డిష్ రుచి చాలా పెరుగుతుంది. అంతేకాకుండా మేము హోటల్లో అచారి అని డిష్లు చేసేవాళ్ళం. అయితే పచ్చళ్ళు ఎక్కువగా నూనె ఉన్న ఆ పచ్చడి తీసుకొచ్చి ఆ నూనెతో పాటు పచ్చడి వేసి కూర వండుతారు. అది మటన్ చేయొచ్చు, చికెన్ చేయొచ్చు. ఇదివరకు కూడా నేను ఆ రెసిపీలు చేసి చూపించాను. సో అచారి డిషెస్. ఇప్పుడు చూడండి నేను ఇలా కలిపేసి పెట్టుకున్న దాంట్లో ఇవన్నీ కలిపిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మా ఇంట్లో ఇలా పచ్చడి కలిపిన ఇదంతా చేయడానికి ఒక రోజంతా పడుతుంది. మామిడికాయలు తీసుకొచ్చి నీళ్ళల్లో నానబెట్టి అది ఒక కొన్ని గంటలు నానిన తర్వాత తీసి ఒక్కొక్క మామిడికాయని ఎంత జాగ్రత్తగా డ్రై గుడ్డతోటి, పొడి గుడ్డతోటి మంచిగా తూడ్చి ముక్కలు కట్ చేసేటప్పుడు ప్రతి చోట ఆ క్లెన్లీనెస్ అనేది వాడతాం. ఎందుకంటే సంవత్సరం పాటు ఉండే ఆ పచ్చళ్ళ కోసం. ఇలా అయితే మనకి ఇంట్లో ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. చక్కగా 10 రోజుల్లో ఇది తినేసేయచ్చు. ఇప్పుడు ఉప్పు కూడా ఒకసారి చెక్ చేస్తాను. ఉంది. ఆ మామిడికాయలోని పుల్లదనం బయటకు వచ్చేంత వరకు మనకి ఉప్పు కరెక్ట్గా తెలీదు. కానీ మెజర్మెంట్స్తో చేసుకునే ఆవకాయలు కూడా మీకు ఇదివరకు చూపించాను. పాత్రలతో ఒక గిన్నెలో మామిడికాయలు కట్ చేసుకుంటే దాంతో ఎలా అని. సో అవన్నీ మీరు మిస్ అయ్యి మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ చేసిన అద్భుతమైన రెసిపీలు అలాగే ఆవకాయ పికిల్స్ కూడా మీకుంటాయి. అవన్నీ చూసుకోండి, చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. సో మరి ఈ ఆవకాయ నేను చేసుకుంది రెడీ. జాడీలు కూడా తెచ్చిపెట్టుకున్నాను. దీన్ని డబ్బాలో, గ్లాస్ బాటిల్లో, జాడీల్లో వేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఆహా, పచ్చడి తీసి ఇలా వేస్తుంటేనే బోల్డని వెల్లుల్లి కనబడాలి. బ్యాంబూ చిల్లీతోటి మనం చేసుకున్న ఈ ఆవకాయ భలే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఎర్రకారం ఆవకాయ బ్యాంబూ చిల్లీతోటి ఫ్రెష్ ఆవకాయ తయారు చేసుకోవడానికి ముందుగా చూపించిన విధంగా బ్యాంబూ చిల్లీని స్లో మంటలో కొంచెం సేపు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోండి. అదే విధంగా ఆవాలు, జీలకర్ర, మెంతులు చూపించిన విధంగా వాటిని వేయించుకొని పొడి చేసి పెట్టుకోండి. ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు లైట్ గా చిటపట్లాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ గా కుక్ అయిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి దాన్ని స్టవ్ కట్టేసి నూనె కొంచెం చల్లారేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కారపొడి, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి వేసి కలుపుకొని దాంట్లో వెల్లుల్లి కూడా వేసి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ నూనెని అలాగే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని ఉప్పుతో పాటు కలిపిన దాన్ని అన్ని ముక్కలతో పాటు కలిపేసి పెట్టుకోండి. మరుసటి రోజు తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక 10-15 రోజుల పాటు మంచి ఫ్లేవర్తో ఉన్న ఈ బ్యాంబూ మిరపకాయలతో చేసుకున్న ఆవకాయగా ఫుల్గా ఎంజాయ్ చేయండి.